టాలీవుడ్ నటి యాంకర్ అశురెడ్డి చుట్టూ నడుస్తున్న వివాదంలో ఒక అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. ఎన్ఆర్ఐ ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిందంటూ హైదరాబాద్ సీసీఎస్లో నమోదైన కేసుపై అశురెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తాజాగా మీడియాకు, నెటిజన్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అశురెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి అవమానకర, అవాస్తవ కథనాలను ప్రసారం చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా సంస్థలు, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు ఆమె పరువుకు భంగం కలిగించేలా ఇప్పటికే అప్లోడ్ చేసిన వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే న్యాయపరమైన కఠిన చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. ఈ కోర్టు ఆర్డర్ కాపీని అశురెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, దయచేసి నా ప్రైవసీని గౌరవించండి. ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది. నాపై ఇప్పటికే ఎన్నో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. వాటన్నింటిని వెంటనే తొలగించండి. నాకు సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్స్. రూల్స్ పాటించని వారిపై చట్టపరమైన చర్యలుంటాయని అశురెడ్డి పేర్కొన్నారు.